కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ఏఐటియుసి, సిఐటియుసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కాసు మాధవి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నది అంటూ నినాదాలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు వంతపాడుతుంది. కనీస వేతనము 26,000 ఇవ్వాలని, 4 కోళ్లను రద్దు చేసి కార్మికులకు కార్మిక చట్టాలను కాపాడాలని, లేకుంటే రాబోయే ఎంపీ ఎన్నికలలో మోడీకి తగిన గుణపాఠం చెప్తామంటూ కాసు మాధవ్ హెచ్చరించారు. రోజు ఫిబ్రవరి 16వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యతతోటి భారత సమ్మె అట్లాగే గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో సిఐటియుగా మేము కూడా పాల్గొంటా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్గా కనీసం 10,000 రూపాయల పెన్షన్ చెల్లించాలని, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి, కొత్తగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి, అట్లాగే రైతాంగానికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పేసి ఈ యొక్క డిమాండ్స్ తోటి దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం గతంలో రైతాంగాన్ని అనేక సందర్భాలలో వారు చేస్తున్న పోరాటాన్ని అణచివేసి చివరికి రైతుల పోరాటమే విజయవంతం సాధించిన సందర్భంగా దేశ ప్రజలకు రైతాంగానికి మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితిని కూడా మర్చిపోయి మళ్ళీ ఈరోజు కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మోడీ గారు చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. పోరాటాలు ఈ రకంగా ఉధృతమై కార్మికుల రక్షణ కోసం కొట్లాడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కార్మికులకు సంబంధించిన చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కాసు మాధవి, సిఐటి. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలి. పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి అనసూయ సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అనసూయ సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ హాజరయ్యారు. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము. ఈ 1 వీక్ దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాం. మీ శ్రమను అడుగుతున్నాం, మీ శక్తిని అడుగుతున్నాం, మీ సేవను అడుగుతున్నాం, మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం. అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా, పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా, ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బ అని అంటుంది. ఎంత వద్దనుకున్నా అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనము భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా, చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వెంకయ్య ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎవరు షాప్ ముంగట చెత్త కనబడితే వాళ్ళకి 500 ఫైన్ ముందు నుంచి అది చేయాలి. తర్వాత ఆ రోడ్డు మీదకి కూడా వచ్చినాయి, ఒక మార్కింగ్ లాగా అయితే వేయండి. కొంచెం షాప్స్ కిందికి పోవాలి. విపరీతంగా తాకిడి కూడా పెరిగింది. ఇప్పుడే ఇంకా 2 డేస్ అయితే ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి ఈ జాతర. కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అధికారులు సమన్వయంతో మేడారం మహాజాతరను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. మేడారం మహాజాతర నేపథ్యంలో హన్మకొండ, వరంగల్లోని పలు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పరిశీలించారు. तो
జాయింట్ మీటింగ్ నేను రైల్వే వాళ్ళు కూర్చున్నాం కదా ఈవినింగ్ కానీ రేపు కానీ అవి left side నుంచి 2 wheelers they are trying to overtake the bus from left side. So driver cannot take the turn and सर आने पर अपना बॉर्डर कल स्क्रीन पे खाने का है वहाँ डाउन में प्रतिमा हॉस्पिटल है सर చెప్పింది మొత్తం చెప్పింది జరిగింది ఏందో సరే అవన్నీ పని మాకు సంబంధం లేదు ఇప్పుడు వాడేమంటే నా అయిపోయి పంపించు we have to issue 0 tickets. Then no, there will be no conductors in the bus. There will be no conductors. We don't have so many conductors. Even at Maidaram also, madam, we don't issue tickets. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమలనాథ స్వామి గోదాలక్ష్మి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెంకటరమణ గోవింద చూడే మార్చిగాక అత్యంత క్షేత్ర మహత్యం ఉన్నటువంటిది కళ్యాణాద్భుత కామిత అర్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ చెల్మెడ వెంకటేశ్వర స్వామి తిరుమలాయపట్ట వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కళ్యాణోత్సవం అంటే అంగరంగ జరుగుతున్నది. భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామివారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పైనటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు కల్పిస్తున్నారు. అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు. దశాపరేషాం దశాపూర్వేషాం ధ్వంసానాం నరకాదుత్తినే అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వారి వైపు 10 తరాలు కూడా నరకం నుంచి ఉత్తీర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం. అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు కల్పిస్తున్నారు. ఇక కొద్ది క్షణాల్లో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది. అలా వైకుంఠం నుండి స్వామివారు
భక్తులను కోరికలు తీర్చడానికని మన తిరుమల పండుగ విచ్చేసి తిరుమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా మన తిరుమల పండుగలో కార్యక్రమాలు జరగడం మన యొక్క అదృష్టం. మన ఇంటి ముందు మన కళ్ళ ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది మనం చేసుకునే పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం కదా మానవ జన్మ. ఇక మానవ జన్మ తర్వాత మళ్ళీ జన్మ రావద్దు అంటే ఏం చేయాలి? పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పాపరాశి అంతా కూడా నశించిపోవాలి, ఆ స్వామివారిలో ఐక్యం కావాలంటే, మోక్షం కలగాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో కావాలనుకోవాలి. మన హిందూ సంస్కృతి, మన హైందవ ధర్మము, మన యొక్క జన్మభూమి, మన ధర్మభూమి, మన కర్మభూమి భారతదేశంలో మనం పుట్టినందుకు మనమంతా కూడా అదృష్టవంతులను తెలియజేసుకుంటూ ఈ తిరుమల పండుగలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనమంతా కూడా సంతోషిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో గంభీర్పూర్ గ్రామంకు చెందిన శ్రీ ఆంజనేయ ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పిలుపు మేరకు మద్దతు తెలిపారు. బంద్ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు అవ్వనివ్వలేదని, ఈ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయడం జరిగిందని, అలాగే ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని, మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఆటో యూనియన్ కార్మికులు జానా హసన్, చెట్టిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ప్లస్ క్యాబులు బంద్ పెట్టడం జరిగింది. ఎందుకనగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పరిపాలిస్తుంది. ఏ కార్మికుని కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. అందరూ యథావిధిగా స్వచ్ఛందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకురు, యథావిధిగా ఎవరి బిజినెస్ వారు చేసుకుని బతికిరు, ఎవరి కాలం నిలబడి వాళ్ళు బతికిరు. కాబట్టి మళ్ళా 6 గ్యారెంటీలను పెట్టి మన కాంగ్రెస్ అధికారంలో రాగానే మా 6 గ్యారెంటీలలో బస్సు లేడీస్కు ఫ్రీ పెట్టి ఇప్పుడు ఆటోల బస్సులు బజార్ మీద వారేసారు. ప్లస్ ఏమైంది అంటే ఆటో ఎక్కడానికి ఎవరు వస్తలేరు, ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు. మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. 15 లక్షల ఆటో డ్రైవర్ల పిల్లలు ప్లస్ 15 లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డు పాలు అయిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు అయిపోయినాయి. ఇలా ప్రతి ఒక్కరిని నోట్ల మందు వచ్చిన రేవంత్ రెడ్డికి త్వరలోనే బుద్ధి చెప్పడానికి ఆటో డ్రైవర్లమైనా క్యాబ్ డ్రైవర్లమైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రాబోయే కాలంలో కూడా వాళ్ళకు మేము గుణపాఠం చెప్పి గవర్నమెంట్ ఆయన ఉద్దేశం ఏంటనేటువంటిది 6 గ్యారెంటీలు పెట్టి మేము ఆగం చేసిండు. ఈ తక్షణమే మాకు న్యాయం జరగకపోతే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు 10,000 రూపాయల చొప్పున కట్టి ఇస్తేనే మాకు పొట్ట గడుపుతుంది, ప్లస్ భార్య పిల్లలను గడుపుకోగలుగుతాం. లేని ఏడల తక్షణమే మన గవర్నమెంట్కు బుద్ధి చెప్పి గద్దె దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ ఆటో డ్రైవర్లను బంద్ పెట్టి ఈ ఆటో అంటే విలువ ఏంటని తెలుస్తుందంటే ఆటో బస్ స్టాండ్లో కూర్చున్న ప్యాసింజర్ పబ్లిక్కు ఈరోజు మొత్తం తెలిసిపోయింది. ఆటో కార్మికులు బాధ ఏంది, ఇబ్బంది ఏంది, ఆటో ఉంటే ఎంత సేపు పోయేటని, లేకపోతే ఎంత అవస్థపడుతున్నటువంటిది బస్ స్టాండ్లో పండి కానీ ఎక్కడైనా చూసుకుని వాళ్ళకి అర్థమైపోయింది. మాకు ముఖ్యంగా మేము డొక్కాడితేనే డొక్కాడే పరిస్థితి. మాకు ఆటో నడిపి ప్లస్ ఈఎంఐ కట్టాలి, మాకు చిట్టీలు కట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మా భార్య పిల్లలను మేము పోషించుకోవాలి, మా పిల్లలకు చదువులు కూడా చదివించుకోవాలి. ఇన్ని పనులు మేము దాన్ని ఆధారపడి బతుకున్నాం. కాబట్టి తక్షణమే మా ఆటో డ్రైవర్లను రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో మాట్లాడి ఖచ్చితంగా ఆటో డ్రైవర్కు తగిన న్యాయం చేస్తేనే వాళ్ళకు ఈ రోడ్డు పైన ఆపే ఇద్దరితో ఆగుతుంది. లేని ఏడల ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ ఉన్నాయి కారణం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటో కార్మికుల బస్సులు రోడ్డు పాలు అవుతున్నది. కుటుంబ పోషణలు జరుగుతా పిల్లలు ఇంట్లో సంసారం ఎలదీయక మొత్తం ఆటోల బతుకులు ఇదవుతున్నాయి. రోజుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగినాయి. అందుకని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను పిలుపుగా మాకు శ్రీ ఆంజనేయ ఆటో యూనియన్ గంభీర్పూర్ యూనియన్ తరఫున ఈరోజు విజయవంతంగా సంపూర్ణంగా ఆటో బంద్కు మద్దతు ఇచ్చి ఈరోజు మద్దతు తెలిపినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు ఎలాంటి హాని చేయలేరు.
మీరు ఫ్రీ బస్సు పెట్టి మా ఆటో కార్మికుల పొట్టను కొడుతున్నారు. రోజు రోజు మా ఆటో డ్రైవర్ల ఆత్మ బలిదానాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి స్పందన ఇస్తలేరు. ఫ్రీ బస్సులు రద్దు చేయాలి, మా ఆటో కార్మికులను ఆదుకోవాలి. నెల జీత భృతం కింద నెలకు 12,000 మాకు ఆటో కార్మికులకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మొత్తం రద్దు చేయాలి ఫ్రీ బస్సు. ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టకండి అయ్యా రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఆటోల జోలికి ఎవరికి రాలే, ఆటో జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజు ఆటో పెడితేనే ఎక్కడో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కనుక ఎప్పటికీ మా ఆటోలను ఆదుకోకపోతే ఇదే కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆటో ఫ్రీ బస్సులే కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, సీఎం గారు ఆదుకోవాలని మా గంభీర్పూర్ ఆటో యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్లకు జీవన భృతి నెలకు 12,000 నెల జీతం. మెదక్ జిల్లా చైగుంట మండల కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలోని ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న 5 లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. బాధితుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి స్నేహితులు ఇంటి ముందు కారు ఆపి టీ తాగడానికి ఇంట్లోకి వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు 4 వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేసి 5 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను బిల్డరు. నాది పెద్ద చెప్పాల గ్రామము. నేను మర్కూబ్లో ఇల్లు కడుతున్నాను. ఇతని వాళ్ళ బిడ్డే చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డేది ఇల్లు కడుతున్నాను. ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు. నేను చేగుంటలో డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి కారులో పెట్టాను. వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము. ఇంటి ముందట కారు పెట్టాము. ఇంటి ముందర కారు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. కారు తాళం వేసేసి మేము ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ అందరూ లేడీస్ కూడా చూస్తుండగా ఒక అతను కారులో నుండి బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చేసి కారు అద్దము స్కూల్ డ్రైవర్తో పలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు తీసేసుకొని పారిపోయాడు. నమస్తే, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మా ఊరు వచ్చేసి పెద్ద చెప్పాలు. నేను ఉండేది హైదరాబాదు. నేను బిల్డర్గా పనిచేస్తా. వాళ్ళు ఇంటి ఓనర్స్ నాకు డబ్బులు 5 లక్షలు డ్రా చేసి ఇచ్చారు. నా కాలర్ పెట్టిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆయన ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళినాము. ఇంట్లోకి వెళ్ళగానే వేరే వాళ్ళు దుండగులు వచ్చేసి కారు అద్దం పలగొట్టేసి దాంట్లో నుండి డబ్బులు తీసుకొని పారిపోయారు. వాళ్ళ వెనక నేను పరిగెత్తి నేను అడ్డం కూడా పడ్డా. కొన్ని దెబ్బలు కూడా తాకినాయి నాకు పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాము. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేశారు. సీసీ ఫుటేజీలు కూడా చూస్తున్నారు వాళ్ళు. నాకు ఏ విధంగానైనా కొంచెం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రూపాయలు క్యాష్ నేను డ్రా చేయించాను. యూనియన్ బ్యాంక్ నుండి 5 లక్షల రూపాయలు డ్రా చేశాం చేగుంట నుండి. దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు విడనాడాలని, దేశ సంపదను కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమంలో భాగంగా నేడు సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా సుభాష్ రోడ్, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్ మీద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
విధానాలు ఉండాలి. 8 గంటల పని విధానము ఉండాలి. 8 గంటల పని విధానము జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కార్మిక ప్రజా రైతు వ్యతిరేక నరేంద్ర మోడీ. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సదాశివపేట పట్టణంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఉద్యోగస్తులు సదాశివపేటలో భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో కార్మిక హక్కులు మొత్తం కాలరాస్తా ఉన్నారు. కార్మికుల గురించి ఆలోచన చేయట్లేదు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయట్లేదు. కానీ కేవలము పెట్టుబడుల కోసము బడా పెట్టుబడులు తయారు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ 9 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి 36 కోట్ల మంది కార్మికుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు దేశానికి సంపద మేము కష్టపడతా ఉన్నాం. దేశానికి సంపద ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు కష్టపడుతూనే ఈరోజు సంపద వస్తూ ఉంది. కానీ వచ్చే సంపద మొత్తము ఈరోజు బడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు ప్రభుత్వం రాయితీ ఇస్తూ ఉంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో 19,50,000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వము ఎవరి కోసం పనిచేస్తుంది? బడా పెట్టుబడిదారుల కోసము, పారిశ్రామికవేత్తల కోసము. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల గురించి ఈరోజు ప్రభుత్వం పనిచేయట్లేదు. గత 4 రోజుల నుంచి రైతులు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు శాంతిపూర్వకంగా మాకు మద్దతు ధర కావాలి, మాకు ఈరోజు మాకు గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ధర్నా నిర్వహిస్తే ఆ రైతుల మీద పోలీసులు కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున బుల్లెట్లు ప్రయోగిస్తూ ఉన్నారు. అయినా మా ప్రాణాలు పోయినా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి ఢిల్లీలో రైతులు నిలబడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు కార్మికులకు, రైతుల యొక్క పోరాటం మాకు స్ఫూర్తి. వాళ్ళ యొక్క పోరాటాన్ని ముందు పోవాలి. వాళ్ళ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో కూడా కార్మిక హక్కుల కోసం కూడా సిఐటి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామని కార్మికులు తెలిపారు. సమాన పనికి సమాన వేతనంలో భాగంగా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో కార్మికులకు ప్రత్యేక కోటాను కేటాయించి 25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించాలని కోరారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా 20-25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము. దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవ్వడం లేదు. వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కావున కేంద్ర ప్రభుత్వం మోసపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో భాగంగా ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేకంలో భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 25 లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సిఐటి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తూ చాలీచాలని వేతనాలతో జీవితాలను గడిస్తున్నారు. గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి. ఈ గవర్నమెంట్ అయినా
మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి. మరియు ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి. ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెలో కోకిల సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్లయితే ముందు కూడా ఇంకా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నారు. విషయం ఏమంటే అన్న ఈరోజు మేము భారత్ బంధు, రాష్ట్ర బంధు అన్ని విధాలుగా ఉన్నది, అన్ని ఈరోజు కలిసిపోయినాయి. ఈరోజు మా ఆటో యూనియన్ కూడా మేము అందరం ఏకమై ఈరోజు మేము రామాయపేట మెదక్ జిల్లాలో రామాయపేట జరిగింది. మేము మా భక్తులు మొత్తం ఆగమేమి కాకుండా మేము రోడ్డుపై రెండోసారి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా గత 2 నెలల క్రితం కూడా మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పరిష్కారం ఇంతవరకు కూడా కాలేదు. 21 మంది చనిపోయిన, డ్రైవర్ చనిపోయినా సీఎం గారికి రేవంత్ రెడ్డి ఏమనిపించలేదు. కేవలం మైటెక్స్లో ఒక కుమారైన ఆంటీ అన్నం భోజనం గురించి 100 మంది గురించి ఆయన సీఎం వెళ్ళి భోజనం చేస్తానంటున్నాడు. ఈరోజు మా బతుకులు 7 లక్షల జనాభా అంటే దాదాపు కుటుంబం 4 ఉన్నా కానీ 28 లక్షల కుటుంబాలు జీవనోపాధి మాది. ఒక కుటుంబం కోసమైన అంత టైం తీసుకొని కేవలం మాట్లాడే విలేకరులతో ఇది ఏ పూర్తి న్యాయము, ఇది ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఎవరికి కించపరచడం లేదు. మా భవిష్యత్తు మాకు మళ్ళీ పాత భవిష్యత్తు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటీ విషయంలో ఎలాంటి న్యాయం చేశారో అలాంటి విషయం మాకు డ్రైవర్ కోసం ఆలోచన చేయాలి. ఆమె ఒక్క కుటుంబమే, మా 7 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మీరు అందరూ ఆటో కార్మికులు మాకు లేడీస్ ఎవరు ఎక్కడం లేదు. మరియు మాకు రోజుకు 1000 రూపాయలు వచ్చు. లేకపోతే 10 రూపాయలు తగ్గించండు. వీరికి 22 మంది చనిపోయిన కానీ కనీసం గుర్తులేదు ప్రభుత్వానికి. రాబోయే భవిష్యత్తులో అప్పుల బాధ భరించలేక ఆటో కార్మికులు ఆత్మహత్య ఆ రోజులు రానియదు. దయచేసి ఏదైనా చూపెట్టండి. మరియు మీరు కనీసం దయచేసి ఆటో కార్మికులు ఏం రద్దులేకని ఆటో హైదరాబాద్లకు సరికొత్త అనుభూతిని అందించే విలాసవంతమైన ఎస్ఏనుషియా సెలూన్ లాంజ్ను చేవేళ్ల ఎంపీ రంజిత్ కుమార్ అత్తాపూర్లో ప్రారంభించారు. అందాల ప్రపంచంలో ఇది మరో మెట్టు అని వ్యక్తిగత సౌందర్యం, కేశ సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఆధునిక పద్ధతులలో సేవలు అందించేందుకు అత్తాపూర్లో ఏర్పాటు చేయడాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎసెన్షియా సెలూన్ లాంచ్ నిర్వాహకులు స్వాతిరెడ్డిని అభినందించారు. స్త్రీలతో పాటు పురుషులకు కూడా హెయిర్ కటింగ్, స్టైలింగ్, కలరింగ్, ఫేషియల్, చేతులను పాదాలను అందంగా తీర్చిదిద్దే పద్ధతి, స్కిన్ కేర్ ఇలాంటి ఎన్నో సర్వీసులతో కూడిన ఎసెన్షియా సెలూన్ లాంజ్ ఈ తరం యువతకు చక్కని వేదిక అని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్
మొహమ్మద్ షరీఫ్ అన్నారు. విశేష హైదరాబాద్లో ఆధునిక రీతిలో కొత్తగా అన్ని రంగులతో అంతర్జాతీయ ప్రమాణంతో ఇక్కడ అత్తాపూర్లో ప్రారంభించిన విశేష సెలూలార్ వినూత్న రీతిలో ప్రారంభించిన సెలూలార్. ఇక్కడ ఏంటంటే సేవల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పరిశుభ్రత హైజీన్ అట్మాస్ఫియర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ సిబ్బంది క్లీనింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సిబ్బంది ఏంటంటే నవ్వుతూ పనిచేయడం ఒకటే కాకుండా వాళ్ళు అందించే సేవలు అద్భుతంగా అందరూ సోదరు 2 నిమిషాలు విశేషాల గురించి మాట్లాడతారు. అందులోపల మనం పార్లమెంట్ సభ్యులు గారు వస్తే ఆయన ఆహ్వానించి మొదట ఇక్కడే వేదిక మీద 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఇనాగ్రేషన్ వరకు బయటకు వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఎసెన్షియా ది లాంచ్ అని చెప్పి ఇనాగ్రేషన్ రావడం జరిగింది. చాలా సంతోషం. ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ టు రాఘవరెడ్డి గారు, శాలిని రెడ్డి గారు, స్వాతి రెడ్డి గారు అండ్ హోల్ మెంబర్స్ ఆఫ్ దిస్ సెవెన్. ఎందుకంటే దీస్ డేస్ ఎసెన్షియా అన్నప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది వాళ్ళ. ఎందుకంటే లాంచ్ రావడము, స్పా యాక్టివిటీస్ చేయించుకోవడము అందరికి బేసిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరిని యూనిసెక్స్ లాంచ్ కాబట్టి చాలామంది ఇక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాలో చాలామంది వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి స్వాతి రెడ్డి గారికి ఇంత మంచి సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్న స్వాతి రెడ్డి గారు బికాస్ షీ హస్ రిజైన్ ఫ్రమ్ హర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి బ్యాంక్లో జాబ్ రిజైన్ చేసి వచ్చి షీ స్టార్టెడ్ దిస్ కాబట్టి ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ స్వాతి అండ్ గుడ్ లక్ కాంగ్రెస్ అండ్ దీస్ సర్వీసెస్ హ్యావ్ టు బి యూజ్డ్ బై ఎవ్రీ. గుడ్ లక్. మీకు అంటే రకరకాల మీడియాలో ఎన్నో డిఫరెంట్ ఫంక్షన్లు పెడుతూ ఉంటాం, ఇనాగ్రేషన్ పెడుతూ ఉంటాం, ఎన్నో పొలిటికల్ మీటింగ్స్ పెడుతూ ఉంటాం, రకరకాల చాలా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న ఫంక్షన్లు పెడుతూ ఉంటాం. కాకపోతే ఎసెన్షియల్ లాంటి ఒక గ్రూపింగ్ సెంటర్కి తక్కువ ఇనాగ్రేషన్ జరగడం, అది అందరికీ పత్రికా వాళ్ళ మీడియా వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించడం, అందరినీ ఆహ్వానించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎసెన్షియా ఈ గ్రూపింగ్ సెంటర్, ఈ సెలూన్ లాంచ్ ఎంతో నూతన సదుపాయాలతో హెయిర్ స్ట్రక్చర్ అంతా ఇటాలియన్ స్థాయిలో ఉంది. అంతేకాదు అందించే ఎంతో సదుపాయాలు కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. ఇలాంటి మనకు తెలుసు అర్బనైజేషన్ బాగా పరిచయం కూడా యువతకి ఒక చదువు విజ్ఞానం చెప్తే పర్సనాలిటీ గ్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్సనాలిటీ గ్రూమింగ్కి తగిన సంస్థలు రావాలి. ఎందుకంటే ఎటువంటి ఎంత విలువైన వస్తువైనా దాని ముడి వస్త్రాలు చూస్తే మనకి దాని గురించి వాల్యూ ఉంటుంది. దాన్ని సరిగ్గా తీసుకొచ్చి బాగా స్థానం పెట్టి దానికి ఒక రూపం ఇస్తేనే ఆ వజ్రం యొక్క విలువ ఉత్తరం అర్థం. అలాగే ఈ యువతకు కూడా ఇలాంటి గ్రూమింగ్ సెంటర్స్ ఎంతైనా అవసరం. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇటువంటి గ్రూమింగ్ సెంటర్స్ చాలా అవసరం. ఇలాంటి ప్రయత్నంలో స్వాతి రెడ్డి గారు